బా ఎవరు? మా ఆయన. లిఫ్ట్ చేయొచ్చుగా? చేస్తానులే. అయినా వాళ్ళు ఇలా ఫోన్ చేయగానే మనం టక్కనెత్తేసేలా మాట్లాడేసామనుకో, మనం అంటే వాల్యూ ఉండదు వదినా. మనం కూడా పనిలో ఉన్నామని తెలియాలిగా. ఏంటో అంత పని. అయినా ఇది పనే కాదు. మరి అక్కడ కూర్చో. అసలు పని అది. అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్ టైం అయింది. చూడొద్దు? చూద్దాం. అయినా అంతా ప్రియముద వలే వదిరా. అది ఎవరు? ఆదిత్య బాబు మేనత్త. సీరియల్ మ్యాటరా? అలా తీసిపారే కుదినా, నువ్వు సీరియల్ మ్యాటరే కదా అని. అలాంటోళ్ళు నేను చెప్తున్నాను కదా, ఒక్కళ్ళుంటే చాలు. ఇల్లు నాశనం, సంసారాలు నాశనం. అసలు అలాంటోళ్ళకి ఏం పని ఉంటుంది? పొద్దున్న లేచామా, తిన్నామా, ఎవరి మధ్యలో చిచ్చు పెట్టామా, అంతే. బంగారం లాంటోడు మా ఆదిత్య బాబు. అలాంటి వాడిని ఏమంది? ఎందుకు పనికిరాని వాడు అని తీసిపారుస్తుందా? ఎంత ధైర్యమని. మరోవైపు శ్రావణి అసలు అసలు దక్కేనా? కూల్ వదినా, కూల్, చిల్. ఎమోషనల్ అవకు. ధరణి అంటే ఏంటి? భూమి. భూమి అంటే సహనం ఎక్కువ. ధరణికి సహనమే ఆయుధం. ఆ సహనంతోనే తన భర్తని అందరి ముందు సమర్థుడిగా నిలబెడుతుంది. చూడు. అంతే అంటావా? చూద్దాం. చూద్దాం. నిలబెట్టాలి. ఎవరదినా? మా ఆయన. వదిల్లా ఇళ్ళకొచ్చింది. ఇవన్నీ నువ్వు చేశావని తెలియక బంగారం లాంటి నా కోడల్ని అనుమానించాను, అవమానించాను. ఎన్నో మాటలన్నావు. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను కదమ్మా, ధరణి ఏ తప్పు చేసుండదని. కానీ అత్త ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఇరికించేసరికి ఎవరం తెలుసుకోలేకపోయాం. ఇదంతా ఎందుకోసం? నా కోడల మీద నిందలిస్తే నీకు ఒరిగేదేంటి? నా కుటుంబంలో సంతోషం దూరం చేస్తే నీకొచ్చే లాభం ఏమిటి? ఎందుకు చేసావు ఇదంతా? ఇంటి పెత్తనం కోసం అమ్మా. టైలర్కి ఇంటి పెత్తనం ఇవ్వడం చూసి తట్టుకోలేకపోయిందమ్మా. అప్పట్నుంచి మీరందరూ టైలర్ని తిట్టేలా ప్లాన్ చేసింది. చివరికి నాకు మందులు మారుస్తుందని డాక్టర్ చేత చెప్పించి పెత్తనం తన చేతికి వచ్చేలా చేసుకుంది. ఇంటి పెత్తనం కోసం ఇన్ని దారుణాలు చేస్తావా? అసలు నీకు మనసులో వచ్చింది? నాని అంటే మాకెంత ప్రాణమో నీకు తెలుసు. వాడి గురించి తెలుసు. వాడికి చిన్న బాధ వచ్చినా మేము తట్టుకోలేవని తెలుసు. అలాంటిది మందులు మార్చి నా బిడ్డ ఆరోగ్యంతో ఆడుకుంటావా? వాడికేమైనా అయ్యుంటే నా బిడ్డని తెచ్చి మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయగలవా? అంత ఆలోచిస్తే ఇవన్నీ ఎందుకు చేస్తుందమ్మా? అత్తకు కావాల్సింది తను అనుకున్నది జరగడం అంతే. ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు. అవునమ్మా, అత్త చేసిన పనులకి పాపం టైలర్ని ఎన్ని మాటలన్నా, ఎంత అసహించుకున్నాం. అసలు అందరం ఎంత బాధపడ్డాం. అలాంటప్పుడు ఇలాంటి అత్తం మనకెందుకు? అవసరం లేదమ్మా. ఏంటి ఇంకా అడు చూస్తున్నావు? ఇప్పుడిక్కడ నిన్ను వెనకేసుకొచ్చే వాళ్ళెవ్వరూ లేరు. అయినా ఇంకా నిన్ను వెనకేసుకురావడానికి నువ్వు చేసిందేమన్నా చిన్న పని అనుకున్నావా? నా కొడుకు కోడలు జీవితాలతో ఆడుకోవాలని చూసావు. మాకు మనశ్శాంతి లేకుండా చేసావు. నీలాంటి దాన్ని ఏం చేయాలి?
చెప్పత్తా, ఇదే పరిస్థితి నీకొస్తే, నీ పిల్లల జీవితాలతో ఎవరన్నా ఆడుకుంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు మమ్మల్ని నిన్నేం చేయమంటావు? మాట్లాడవేంటి? చెప్పు. ఇంకేం మాట్లాడుతుంది అత్తయ్య? అంతా అయిపోయింది కదా. అదే మన స్కిట్ అయిపోయింది కదా. పాపం పిన్ని ఇంకేం మాట్లాడుతుందిలే అంటున్నా. ఎలా ఉంది మేము చేసిన స్కిట్? అదిరిపోయింది కదా. మరి చూస్తున్నారేంటి? అందరూ చప్పట్లు కొట్టండి. ధరణి, అబ్బా ఇక చాలండి అత్తయ్య. మరీ ఎక్కువ సాగదీస్తే చూసే వాళ్ళకి విసుగొచ్చేస్తుంది. మీరందరూ వస్తే మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మేము ఎంటర్టైన్ చేయాలని మా కుటుంబ సభ్యులందరం కలిసి రాత్రంతా బాగా ఆలోచించి మరి ఈ స్కిట్ ప్లాన్ చేశాం. ఎలా ఉంది స్కిట్? మీరందరూ మేము నిజంగానే గొడవ పడుతున్నాం అనుకున్నారు కదా. ఏంటి ఇదంతా ఉత్త యాక్టింగేనా? మేమింకా నిజంగానే గొడవ పడుతున్నారు అనుకున్నాం. ఇప్పటికే నమ్మలేకపోతున్నాం. మీరు నమ్మలేరు, ఎందుకంటే మా యాక్టింగ్ అంత సూపర్ గా ఉంది. మరి ముఖ్యంగా మా ప్రియంవద పిన్ అయితే ఎర్రగా తీసింది. పిన్ని మీరు సూపర్. మరి మా అత్తయ్య ఏమైనా తక్కువ అనుకున్నారా? అత్తయ్య సూపర్. బావగారు మీరు కూడా మధ్య మధ్యలో డైలాగ్స్ మర్చిపోకుండా కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మీరందరూ చూస్తూనే ఉన్నారేంటి? చప్పట్లు కొట్టండి. చూసావా అమ్మా, మన చుట్టూ జనాలున్నారన్న సంగతి మర్చిపోయి అత్తయ్యని తిడుతుంటే మన ఇంటి పరువు పోకుండా ఇదంతా నాటకమని చెప్పి ఎలా కాపాడిందో. ఇది నీ కోడలంటే. ఇలాంటి అమ్మాయిని మనం అపార్థం చేసుకున్నాం. మన ఇంటి పరువు కాపాడడానికి వచ్చిన దేవతమ్మ నీ చిన్న కోడలు. మా అందరికన్నా బాగా నువ్వే యాక్ట్ చేసావు ధరణి. కాసేపు నాకు మైక్ ఇస్తావా? ముందుగా మా స్కిట్ని ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టిన మీ అందరికీ థ్యాంక్స్. ఆహాహా, ఒక్కొక్కళ్ళు ఏం యాక్టింగ్ చేస్తున్నారా. నేను నా పెళ్ళామే అనుకుంటే మమ్మల్ని మించిపోయారుగా. మా ఇంట్లో పెత్తనం ఎవరికి ఇవ్వబోతున్నామో అని మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఇది కేవలం మా ఇంటికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మీకు కూడా సంబంధించిన విషయం. అందుకే మీరందరూ వచ్చారని కూడా తెలుసు. అవును, నిజమే. మా ఇంటికి పెత్తనం ఇవ్వడం అంటే తాళాలు చేతిలో పెట్టి ఇంటికి అయ్యే ఖర్చులు లెక్కలు చూడమని చెప్పడం కాదు. మేం చేసే వ్యాపారాలు, వ్యవహారాలు, సేవలు, ధర్మాలు అన్నిటి మీద నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వడం. మరి అంత గొప్ప బాధ్యతను అప్పగించాలంటే ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి? కుటుంబం ఆపదలో ఉంటే ఆదుకునే తెలివితేటలు ఉండాలి. తన వాళ్ళు ఎవరన్నా ఆపదలో ఉంటే ప్రాణాలు సైతం అడ్డుపెట్టి కాపాడగలిగే తెగింపు ఉండాలి.
క్షణం ఇంటి గౌరవ మర్యాదల్ని కాపాడడం కోసం తప్పించే వాళ్ళై ఉండాలి. Twinkle, twinkle, little star, how I wonder what you are. అందుకే నీ ప్లాన్ కి రివర్స్ ప్లాన్ చేశాను. ఇంకొకసారి నా మెట్టనింటి నీడని తాకాలని చూసినా ట్రీట్మెంట్ దారుణంగా ఉంటుంది. అన్నిటికీ మించి కుటుంబం సంతోషం కోసం ఎన్ని అవమానాలైనా నిందలైనా తట్టుకుని నిలబడగలిగే గొప్ప మనసు ఉండాలి. ఈ ఇంటి బరువు బాధ్యతలు నీవి. తీసుకోమ్మా. విషం పంచుతుందా? అయినా నీకేం కావాలి చెప్పు. ఏం చేద్దామనుకుంటున్నావు? ఇంతవరకు చెయ్యకూడని పనులు చాలా చేసావు. అవన్నీ తప్పులే. అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఒకరున్నారు. తనకే ఈ ఇంటి పెత్తనం ఇవ్వబోతున్నాం. తాళాలు ఎప్పుడు తీసాడు వీడు? అమ్మా, ధరణి, తీసుకోమ్మా. నాకెందుకు అత్తయ్యా? ఇవేవి నాకు అవసరం లేదు. మాకు అవసరం. ఇంత జరిగాక కూడా నీ చేతికి పెత్తనం ఇవ్వకపోతే జరిగిన తప్పుని సరిదిద్దుకోకపోవడమే కాదు, ఇంకొక కొత్త తప్పుని చేసిన వాళ్ళం అవుతాం. ఈ ఇంటి బరువుని బాధ్యతని భద్రంగా చూసుకోవడానికి నీ చేతుల్ని మించిన చేతులుండవు. తీసుకోమ్మా, తీసుకోమ్మా. మళ్ళీ దీని చేతికి పెత్తనం వచ్చింది. దీని అదృష్టం బాగుందో నా అదృష్టం బాగాలేదో తెలియడం లేదు. అయినా దీని పెత్తనం అందరి మీద చెల్లుతుందేమో గాని నా దగ్గర చెల్లదు.
ఇప్పుడు గట్టిగా ఏమన్నా నిజం చెప్పేస్తా ఉంటుంది. అదే జరిగితే ఇన్నేళ్లుగా దాచుకొస్తున్న నాన్న పరువు మర్యాద అన్నీ పోయినట్టే. నాన్నకిచ్చిన మాట తప్పినట్టే. ఎందుకు ఇవన్నీ చేస్తోంది? ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? ఎందుకు ప్రియంవద ఈ గొడవలని? అందరితో కలిసి ప్రశాంతంగా సంతోషంగా ఉండలేవా? ఆపుతావా? అందరూ కలిసి ఊరందరి ముందు నీ చెల్లెల్ని అన్ని మాటలంటూ పరువు తీస్తుంటే వాళ్ళని ఒక్క మాటైనా అనకుండా తిరిగి నాకు నీతులు చెప్తున్నావా? సిగ్గులేదా? పిన్ని, ఏంటా మాటలు? మీరు చేసిన పనికి మీకన్నా 10 కోపంతో ఉన్నారు ఒక్కొక్కరు ఇక్కడ. మీకన్నా ఎక్కువ సామాన్లు పడేయగలరు, కానీ మీరు మా మావయ్య చెల్లెలు అని ఒకే ఒక్క కారణంతో ఇంత మర్యాదగా చెప్తుంటే తిరిగి కేకలేస్తున్నారా? నాకు నీతులు చెప్పడానికి నువ్వెవరు? ప్రియంవద, ప్రియంవద, ప్రియంవద. ఎవరు అని నా కోడలు అడుగుతున్నావా? ఇక్కడ ఈ రోజు అందరికన్నా ఎక్కువ మాట్లాడే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది నా కోడలికే. అసలు మాట్లాడే అర్హత ఎవరికైనా లేదు అంటే అది నీకే. ఏమన్నా పరువు తీశారా? ఎవరు పరువు తీశారు? పనికి మళ్ళ పనులన్నీ చేస్తూ ఈ ఇంటి పరువు తీయాలని నువ్వు చూస్తే నా కోడలు ఈరోజు అందరి పరువులు పోకుండా కాపాడింది. అసలేం కావాలి నీకు? ఇంకా ఈ ఇంటి నుంచి ఏం కోరుకుంటున్నావు? ఆస్తిలో సగం వాటా ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించారాయన. కానీ పెళ్ళై సంవత్సరం కూడా కాకముందే ఆస్తి మొత్తం తగలబెట్టి కట్టుబట్టలతో తిరిగి పుట్టింటికి చేరావు. అప్పుడు కూడా మీ అన్నయ్య నిన్నొక్క మాట అనలేదు. అన్నయ్య అయినా కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. ఇప్పటికి కూడా మాకన్నా నీ మాటకే ఎక్కువ విలువిస్తారు. నిన్నింత బాగా చూసుకొని నీకోసం ఇంత చేస్తే ప్రతిఫలంగా ఈ కుటుంబానికి నువ్వు చేసింది ఇది. సిగ్గుగా లేదా? అయినా నాని విషయంలో ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందత్తా? నాని నిన్ను ఏ రోజు అత్తలా చూడలేదు. అమ్మ కన్నా నీ దగ్గర ఎక్కువగా పెరిగాడు. నీలో కూడా అమ్మనే చూసుకున్నాడు. అందుకే అమ్మ తర్వాత వాడెక్కువగా నీ మాటే వినేవాడు కదా. విన్నాను కాబట్టి ఇంతలా ఆడుకుందన్నయ్య. లేనిపోనివన్నీ చెప్పి టైలర్తో గొడవ పడేలా చేసింది. జరిగినవన్నీ తలుచుకుంటుంటే నాకు పిచ్చెక్కిపోతున్నానే. ఇక్కడే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. నాని, సారు ఆగండి సారు, ఆవేశం వద్దని చెప్తున్నాను కదా. ఇలా చెప్పే నా చేతులు కట్టేస్తున్నావు.